సంగం మండలం మర్రిపాడు వద్ద కావలి కాలువకు సంబంధించి దెబ్బతిన్న సైఫన్ ను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పరిశీలించారు. సైఫన్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రింగ్ బండ్ ను పరిశీలించి ప్రస్తుత పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పర్మనెంట్ స్ట్రక్చర్ నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ దేశానాయక్, మధుబాబు నాయుడు, టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులు రెడ్డి, స్థానిక రైతులు, సంఘం సొసైటీ డైరెక్టర్ చేవూరు జనార్దన్ రెడ్డి, పట్టాభి రామిరెడ్డి, షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు. నడపడం లేకపోతే కింద పడిపోతారు. లోపల టీయర్స్ అన్ని మ్యాగ్నెట్ వాల్తాను. తర్వాత దీనిపైన ట్రాఫిక్ సంఘం దగ్గర నుంచి ఆఫ్ అయితే డిజైన్ చేస్తున్నారు సార్. 379 ఇవి సార్ 2 వెంట్స్. మన వాటర్ వచ్చేది ఇది సార్. 2 వెంట్స్ ఓరియంటేషన్ ఇదే. ఇది ఓరియంటేషన్ ఇది సార్. ఇది బ్యారెల్ పూర్తిగా 2 బ్యారెల్ 2 వెంట్స్. ఇది అంతా ఆర్సీసీ సార్. ఇది డిస్టర్బ్ కాకుండా ఉండటానికి ప్లేస్ ఇచ్చేసారు. అవును సార్. కలుజువాలి సార్. ఇది 1780 మోటార్లు ఉంది సార్. దానిలో 12 మీ అందరూ ఇక్కడ ఉండండి. ఎంత ఉంది నోతేడా ఏం లేదు సార్. అప్పుడు 950కి డిజైన్ మార్చారు. అక్కడికి ఏంటంటే అన్ని వాటర్ వెళ్ళిపోతాయి సార్. అక్కడి నుంచి 600 అదే క్లాస్ లోడ్ కూడా వాళ్ళలాగా ఉంది. అది ఇది ఏదో రకంగా మనం ఈ కావలి చెరువుకి అడుగుతున్నాం డ్రింకింగ్ చెప్పారు.